ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్కు సవాల్ విసిరాడు. ఒకసారి అదేంటో అనేది చూద్దాం. సో కన్విన్స్ చేస్తే కేసీఆర్కు బారేజ్‌లో అప్పగిస్తామనేది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వాక్యాలు. సో కాళేశ్వరం ప్రాజెక్టు పైన సీఎం రేవంత్ రెడ్డి వారం రోజులు బారాజ్‌ను కేసీఆర్కు అప్పగించాలన్న కేటీఆర్ సవాల్‌కు ఘాటుగా సమాధానం చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఒప్పిస్తే వచ్చే 3 ఏళ్ళు ఆయనకి అప్పగిస్తాం. ఏం చేస్తాడో చేయని, కాంట్రాక్టులను తొలగించి ఆయననే హెడ్ ఆఫ్ ది కాంట్రాక్టర్గా చేస్తామన్నది ముఖ్యమంత్రి మాట్లాడాడు. సో చేసిన నేరం ఘోరం తెలిసే కేసీఆర్ ముఖం చాటేస్తూ ఉన్నారు. కప్పిపుచ్చుకోవడానికే అబద్ధాలు చెప్పేవారిని ఊరి మీదకి వదులుతూ ఉన్నారనేది. ఆయన స్పీకర్కు లేఖ రాస్తే అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చ పెడదాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉన్నాం. అంటే కాళేశ్వరంకి సంబంధించి అందులో ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిందో దాని గురించి మనం చర్చ అంతా చూస్తూ ఉన్నాం కదా. ఇటు బీఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీ కేటీఆర్ నిన్న సవాల్ వేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. కేసీఆర్కి కాళేశ్వరాన్ని అప్పచెప్పండి, వారం రోజుల్లోనే తీర్చిదిద్దుతాడు, నీళ్ళు ఇస్తాడు రైతులకు అనే దాని మీద కూడా మొన్న కేటీఆర్ మాట్లాడింది కదా. దాని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ చేస్తూ ఉన్నాడు. స్పీకర్కు అసెంబ్లీ పెట్టాలని లేఖ రాస్తే అసెంబ్లీలో చర్చించుకుందాం. స్పీకర్ అసెంబ్లీలో చర్చించుకున్న తర్వాత ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు కాళేశ్వరాన్ని అప్పచెప్తాము. ఏ డేట్ రోజు కావాలంటే ఆ డేట్ రోజు కాళేశ్వరాన్ని అప్పచెప్పి మీకు ఇచ్చేస్తాం. మీరు బాగు చేయండి, ఏ విధంగా చేస్తారో చూస్తామనే దాని మీద కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి అంశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కాంట్రాక్టర్లు అందరినీ కూడా తొలగించి మొత్తంగా కేసీఆర్కి అప్పచెప్తాం. ఎందుకంటే మన కేటీఆర్ చాలా గట్టిగా మాట్లాడింది కదా. ఏదైతే కాళేశ్వరం వల్ల ఇంత జరిగింది, అంత జరిగింది, ఇది చేసినాం, అది చేసినాం, కేసీఆర్ ఉంటే చాలా గొప్పగా చేస్తూ ఉంటే రైతులకు నీళ్ళు అందిస్తుండే అన్న దాని మీద కూడా మాట్లాడింది కదా. సో దాని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీకర్కు లేఖ రాయండి, రాస్తే ఇచ్చేస్తామన్న దాని మీద కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. దాంతోపాటు ఒకసారి చూడొచ్చు, కేసీఆర్ స్పీకర్కు లేఖ రాస్తే ఆయన కోరిన తారీఖున కోరుకున్నన్ని రోజులు శాసనసభ పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు పైన కులంకషంగా చర్చిద్దాం. ప్రత్యేక అనుమతులతోని శాసనసభ మండలి జాయింట్ సెషన్ పెట్టి సో కేసీఆర్కు ఎందుకు ఇవ్వాలో కన్విన్స్ చేస్తే 3 రోజులు కాదు, అంటే ఎన్ని రోజులు అంటే 100% ఎన్ని రోజులు బ్యారేజ్ మీకు అప్పచెప్పాలో అన్ని రోజులు అప్పచెప్తాం అనే దాని కూడా తను మాట్లాడినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. సో ఏం చేస్తాడో చేయని నిర్మాణ సంస్థలు, ఎలాంటి ఇతర కాంట్రాక్టులు అందరినీ కూడా వదిలేసి కేసీఆర్కి అప్పచెప్దాం అనే దాని మీద కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. తనకు కావాల్సిన వాళ్ళందరినీ కూడా పెట్టుకొని ఎలా పునరుద్ధరిస్తాడో చేయనివ్వండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విపక్ష నేత కేసీఆర్కు సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ప్రజాభవన్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు అందరితో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగినటువంటి అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలను కూడా చూస్తూ ఉన్నాం. వాస్తవానికి 2.5 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాం. ఇవాళ కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం కుంగిపోయింది అన్న దాని మీద కూడా చర్చ నడుస్తూ ఉంది కదా. సో ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే నిర్మాణ సంస్థలు ఏవైతే ఉంటాయో అవి మరమ్మతులు ముందుగా చేపడితే కాళేశ్వరం ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ముందుకు కొనసాగుతుంది అనే దాని మీద కూడా నిర్మాణ సంస్థలు కూడా గతం నుంచి కూడా కేసీఆర్ చెప్తున్నాయి అనేది రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే కొంత ఇందులో అనుమానాలు వస్తూ ఉన్నాయి, కూలిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి, మనం ఖచ్చితంగా మరోసారి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది అనే దాని మీద కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక దఫలాలుగా అక్కడ ఉన్నటువంటి కార్మికులు, అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు అనేక దఫలాలుగా కేసీఆర్కి చెప్పారు. కేసీఆర్కి చెప్పినా కూడా కేసీఆర్ పట్టించుకోలేదు. దానివల్లనే మేడిగడ్డ కుంగిపోయింది, మేడిగడ్డ కాళేశ్వరంకి సంబంధించినటువంటి బ్యారేజ్లు కూలిపోయినాయి అనే దాని మీద కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. సో మరి నిజంగానే రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా కేసీఆర్ ఎందుకు బయటకు రావట్లేడు, కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావట్లేడు? ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కేసీఆర్, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ముఖ్యమంత్రిగా తనే రాష్ట్రాన్ని చూసుకున్నటువంటి నేపథ్యం కనిపించింది. మరి ప్రతిపక్ష హోదా నుంచి అధికారం నుంచి ప్రతిపక్ష హోదాకి కేసీఆర్ను కూర్చోబెట్టిన తర్వాత అసెంబ్లీకి రావడమే కేసీఆర్ మానేసిండు, ఫామ్ హౌస్లోనే ఉంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే అసెంబ్లీకి రండి, ఏది ఉన్నా కూడా అసెంబ్లీలో చర్చించుకుందాం, మంచా చెడా, మీరు 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలిరు కాబట్టి సో సూచనలు జారీ చేయండి ప్రభుత్వానికి, ఈ విధంగా పోతే బాగుంటుంది, ఈ ప్రాజెక్టులో ఈ పనులు చేద్దాము, లేకపోతే ప్రభుత్వంతో సానుకూలంగా ఉండాలి కదా అనేది ముఖ్యమంత్రి మాట. మరి వాస్తవానికి ప్రతిపక్ష నాయకుడైనా లేకపోతే ఇంకో పార్టీ అయినా ప్రభుత్వానికి సానుకూలంగానో విమర్శించినప్పటికీ కూడా సో కావాల్సింది అభివృద్ధి, ప్రజల సంక్షేమం కావాల్సింది.
దానికి అందరూ నాయకులు అన్ని పార్టీలు సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ప్రతిపక్ష నాయకుడే అసెంబ్లీకి రాకుండా, అసెంబ్లీలో చర్చ పెట్టకుండా కేవలం ప్రజల్లోకి వెళ్తాం, లేకపోతే మేమే 50,000 మందితోని కూడా ముట్టడిస్తాం, పంప్ హౌస్‌లను ఆన్ చేస్తాం అది అని చెప్పి మాట్లాడడం ఎంతవరకు సబబు అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. మరి చూడాలి ఈ వివాదం ఎటుపోతుంది, ఏం తిప్పబోతుంది అనేది కూడా. సో రేవంత్ రెడ్డి మాత్రం, ముఖ్యమంత్రి మాత్రం అసెంబ్లీకి రావాలనేది కేసీఆర్కు సవాల్ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. సో అన్ని అంశాల మీద, ఇటు అప్పుల మీద కావచ్చు, అదేవిధంగా ఇటు కాళేశ్వరం మీద కావచ్చు, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, అదేవిధంగా 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పాలన మీద కూడా కూలంకషంగా అసెంబ్లీలో ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు సమావేశాలు ఏర్పాటు చేసుకుందాం అన్న దాని మీద కూడా బహిరంగంగా కేసీఆర్కు రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. మరి ఈ సవాల్ని స్వీకరిస్తారా, లేకపోతే యథావిధిగా కొనసాగుతుందా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా మనం నిన్న చూసాం రీసెంట్గా, ఇటు పొంగులేటి కావచ్చు, జూపల్లి కావచ్చు, అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, వీరందరూ కూడా ప్రతిపక్ష నేతలు బీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసురుతూ ఉన్నారు. గన్ పార్క్ రావాలా, లేకపోతే సమాజ్గూడ ప్రెస్ క్లబ్కి రావాలనే దాన్ని కూడా సవాళ్ళ పర్వం జరుగుతూ ఉంది. ఒకవైపు నుంచి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వారు కూడా సవాలు విసురుతూ ఉన్నారు. కానీ సవాళ్ళే నడుస్తున్నాయి తప్ప అసలు ఏం జరిగింది, 10 సంవత్సరాల పాలన, ఈ 2.5-3 ఏళ్ళ పాలన ఏం జరుగుతుంది, ఏం జరిగింది అన్నది కూడా మరి అసెంబ్లీ పెడితే అసెంబ్లీకి వస్తేనైనా మరి చర్చించుకుంటారు కదా, ప్రజలకు తెలిసిపోతుంది కదా ఎవరు మంచి చేసిరు, ఎవరు చెడు చేసిరు, ఎవరేం చేస్తున్నారు అనేది అసెంబ్లీ సాక్షిగా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కదా. సో చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక $1 మిలియన్ క్వశ్చన్, కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రాడు, అసెంబ్లీకి వస్తే ఏం జరుగుతుంది, చాలా గొప్పగా చెప్తుంటుంది కదా బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం అనే దాని మీద కూడా. మరి అదే ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో చర్చించవచ్చు కదా అనేది కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కొంతమంది పబ్లిక్ టాక్ కూడా వినిపిస్తూ ఉంది దీని మీద, కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావడం అనే దాని. ఇదే క్వశ్చన్ని బీఆర్ఎస్ నేతలను అడిగితే వారు ఏమంటున్నారంటే కేసీఆర్ హుందాతనం, కేసీఆర్ స్థాయి అక్కడ లేదు అనే దాని మీద కూడా వారు మాట్లాడుతూ ఉన్నారు. సో దానికి మరి ముఖ్యమంత్రి సీటుని అగౌరవపరిచినట్టు అవుతుంది కదా. సో ఏదున్నా కూడా, ఏదిన్నా బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఎన్నిసార్లు విమర్శలు జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు 8 లక్షల కోట్ల అప్పు జరిగిందనేది, లేకపోతే ఇంకో నాయకుడు మాట్లాడుతున్నాడు ఇంత జరిగిందనే దాని మీద కూడా మరి దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేయాలి. అది ఎక్కడ చేయాలి, అసెంబ్లీకే డైరెక్ట్గా రమ్మంటున్నాడు కదా, మరి అసెంబ్లీకే వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా చేయొచ్చు కదా, విమర్శించవచ్చు కదా. మీ దగ్గర వాస్తవాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, ఆ ఆధారాన్ని తీసుకుపోయి అసెంబ్లీ సాక్షి పెడితే బట్టబయలు అయిపోతుంది కదా, ప్రజలు కూడా తెలుసుకుంటారు కదా ఎవరేం చేసారు, ఎవరేం జరుగుతుంది ఏందనేది కూడా. సో చూద్దాం. ముఖ్యమంత్రి మాత్రం సవాల్ విసురుతా ఉన్నాడు కేసీఆర్కి, దమ్ముంటే అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో చర్చించుకుందాం అన్న దాని కూడా సవాల్ విసురుతా ఉన్నాడు. మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని స్వీకరిస్తాడా, అసెంబ్లీకి వస్తాడా ఏంటనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.